నారాయణ విద్యా సంస్థల స్టూడెంట్స్ సాధారణ పరీక్షల్లోనే కాదు అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్లోనూ తమ ప్రతిభను కనబరిచారు. 2025 ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్కు భారత్ నుంచి మొత్తం 27 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించగా అందులో 13 మంది నారాయణ విద్యార్థులే ఉన్నారు. అంతేకాదు నారాయణ నుంచి హాజరైన విద్యార్థులు 7 స్వర్ణ 6 రజత పతకాలతో కలిపి మొత్తం 13 మెడల్స్ సాధించారు. దీంతో ఆ విద్యార్థులను నారాయణ సంస్థ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికే గర్వకారణంగా నిలిచారని ఆ సంస్థ డైరెక్టర్ పి శరణి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. జూనియర్ సైన్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి 6 ప్రధాన విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని అన్నారు. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఉంటే ప్రపంచ వేదికపై అసామాన్య విజయాలు సాధించవచ్చని తమ నారాయణ విద్యార్థులు నిరూపించారన్నారు. డైరెక్టర్ శరణి హర్షం వ్యక్తం చేశారు. తమ విద్యా సంస్థలోని నీట్, ప్రాజెడీ వంటి ప్రత్యేక ప్రోగ్రాంలతో పాటు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర తోడ్పాటే ఈ విజయానికి పునాదని స్పష్టం చేశారు. అత్యుత్తమ విద్యా ప్రణాళికతో విద్యార్థుల కలలను సాకారం చేయడంలో తాము ఎప్పుడూ ముందుంటామన్నారు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి శరణి నారాయణ. Mainly 6 international science Olympiads conduct చేశారు. Out of 27 students who got selected from India, 13 students are Narayana students andi. This is a very, very big achievement. 6 international science Olympiads తీసుకుంటే junior astronomy, senior astronomy, IJSO, physics, chemistry and biology conduct చేశారండి. International science Olympiad లో 4 out of 6 students are Narayana students andi. Total 6 students India నుంచి select అయితే దానిలో 4 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్టూడెంట్స్ అండి. దానిలో 4 స్టూడెంట్స్లో 3 స్టూడెంట్స్ 1 సిల్వర్ మెడల్స్ అండ్ 1 స్టూడెంట్ 1 గోల్డ్ మెడల్. అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ తీసుకుంటే 2 out of 3 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్టూడెంట్స్ అండి. దే హవ్ నాట్ ఓన్లీ రిప్రజెంటెడ్ ఇండియా, కానీ 2 స్టూడెంట్స్కి గోల్డ్ వచ్చింది. అండ్ అదేవిధంగా సీనియర్ ఆస్ట్రానమీ తీసుకుంటే 3 out of 5 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్టూడెంట్స్ అండి. ఈ 3 స్టూడెంట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చాయండి. వాళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు. ఇదే విధంగా ఫిజిక్స్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, కెమిస్ట్రీలో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, బయాలజీలో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. నియర్లీ 2/3 ఆఫ్ ద స్టూడెంట్స్ who have competed for international science olympiad are నారాయణ స్టూడెంట్స్ అండి. ఇదొక్కటే కాదు, మీరు ఈ ఇయర్ తీసుకునేటట్టయితే ఆ రిజల్ట్స్ స్టార్టెడ్ విత్ మెయిన్స్లో టాప్ 10 తీసుకుంటే 2 ర్యాంక్స్, బిలో 100 తీసుకుంటే 30 ర్యాంక్స్, బిలో 1000 తీసుకుంటే 162 ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా అడ్వాన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే బిలో 10 5 ర్యాంక్స్, బిలో 100 43 ర్యాంక్స్, బిలో 1000 200 ర్యాంక్స్ వచ్చాయండి. ఇదే విధంగా నీట్ తీసుకుంటే బిలో 10 2 ర్యాంక్స్, బిలో 100 22, బిలో 1000 94. ఈ ర్యాంక్స్ అన్నీ నేను ఓపెన్ కేటగిరీ రిజల్ట్స్ మాత్రమే చెప్తున్నానండి. సో దిస్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇయర్ ఫార్ ద నారాయణ గ్రూప్. ఎటువంటి విధంగా అయితే ఎలా అయితే మేము నేషనల్ ఎగ్జామినేషన్స్లో 25% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ నారాయణ గ్రూప్కి ఇస్తామో, అదేవిధంగా ఇంటర్నేషనల్లో కూడా 2/3 ఆఫ్ ద స్టూడెంట్స్ రిప్రజెంట్ ఫ్రమ్ ద నారాయణ గ్రూప్ అండ్ గెట్ సెలెక్టెడ్, getting gold and silver medals from the Narayana group in international science olympiads only. I'm extremely happy today. Idokate gaadu, I have one more very, very big reason to be happy andi. So the founder's grandson and my son Jishnu Aryan is right here with me. He has secured his mark in Guinness Book of World Records. It's not easy andi. 8th December na Guinness Book of World Record attempt chesadandi. So he has recited 216 decimal places of golden ratio in 1 minute. For a child of 8 years, it's not easy